ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సొంత పార్టీనే ఇబ్బందులకు గురి చేస్తున్నారా? అధికార పార్టీకి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని మళ్ళీ గుర్తు చేస్తున్నారా? రేవంత్ సర్కార్ మర్చిపోయిన ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నారు? ఆ నేత తీరుపై గులాబీ పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతోంది? ఆయన నోటికి తాళం వేయకపోతే నేతలకు కష్టాలు తప్పవని హైకమాండ్ భావిస్తోందా? ఇంతకీ ఎవరా లీడర్? హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సొంత పార్టీని టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. ఆయన వ్యవహార శైలిపై సొంత పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోందట. కొద్ది రోజులుగా మాజీ సీఎం కేసీఆర్ ను ఉక్కిరిబిక్కిరి చేసిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని పాడి కౌశిక్ రెడ్డి మళ్లీ ప్రస్తావిస్తుండడంపై తెలంగాణ భవన్ వర్గాలు ఆరా తీస్తున్నాయట. కొద్ది రోజులుగా అసలే చర్చకు లేకుండా పోయిన ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని మరోసారి తెర మీదకు తేవడంపై గుస్సా అవుతున్నట్టు తెలిసింది. తన ఫోన్ ను రాష్ట్ర ప్రభుత్వం ట్యాప్ చేస్తోందని, కరీంనగర్ సిపి ఫోన్ కూడా ట్యాప్ చేస్తున్నారని పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించడం సంచలనంగా మారింది. పాడి కౌశిక్ రెడ్డి ఫోన్ ను ప్రభుత్వం ట్యాపింగ్ చేసిందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఈ విషయాన్ని పక్కన పెడితే ఆయన లేవనెత్తిన అంశం బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టేలా ఉందనే టాక్ వినిపిస్తోంది. బీఆర్ఎస్ హయాంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన కీలక నేతలు, జర్నలిస్టుల ఫోన్లను ట్యాప్ చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, పలువురు అధికారులపై కేసులు నమోదయ్యాయి. అయితే ఇదంతా బీఆర్ఎస్ బాస్ ఆదేశాల మేరకు చేసినట్లుగా రాధాకిషన్ రావు చెప్పినట్లుగా ప్రచారం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ప్రభాకర్ రావును విచారించిన తర్వాత కేసీఆర్ కు నోటీసులు ఇస్తారనే వాదనలు వినిపించాయి. అనారోగ్య కారణాలని సాకుగా చూపిస్తూ అమెరికాలో ఉంటున్న ప్రభాకర్ రావు మరికొద్ది రోజుల్లోనే స్వదేశానికి రానున్నారని అంటున్నారు. తాజాగా మాజీ మంత్రి కేటీఆర్ పర్యటనపై దుమారం రేగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు కీలక సూచనలు చేసేందుకే కేటీఆర్ అమెరికా వెళ్లారని కాంగ్రెస్ ఆరోపించింది. గతంలో ఫోన్ ట్యాపింగ్ కేసును సీరియస్ గా తీసుకున్న రేవంత్ సర్కార్ ఈ కేసును స్పీడప్ చేయడంతో ప్రభాకర్ రావు అమెరికా పారిపోయారు. ఆయన్ను అమెరికా నుంచి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ కేసు కీలక దర్యాప్తులో ఉన్న సమయంలో హరీష్ రావు అమెరికా పర్యటనపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పుడు కేటీఆర్ అమెరికా టూర్ పై రాజకీయ దుమారం రేగుతోంది. ఈ రాజకీయ విమర్శలు కొనసాగుతుండగానే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్ సంచలనంగా మారాయి. జనాల్లో చర్చ లేకుండా పోయిన ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని చర్చకు పెట్టి కేటీఆర్ ను మరోసారి బుక్ చేస్తారన్న టాక్ నడుస్తోంది. మొత్తంగా పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్ బీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టాయని సొంత పార్టీలోనే చర్చ జరుగుతోంది.